ఇక త్వరగా ముగ్గురు నుంచి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఒక గొడుగు పట్టుకున్నాం అనుకోండి. ఆ గొడుగు పైనున్న పార్ట్ దేవుడు. రెండవ ఆ గొడుగు కింద ఇంకొక చిన్న గొడుగు పెట్టామనుకోండి. ఆ రెండవ పార్ట్ భర్త. ఆ భర్త కింద ఉన్నటువంటి మూడవ పార్ట్ భార్య. ఆ తర్వాత ఉన్న పార్ట్ పిల్లలు. ఓకేనా? ఇది కుటుంబ వ్యవస్థలో ఉండవలసినటువంటి క్రమం. మొదట దేవునికి ప్రాధాన్యత, రెండోది భర్తకి ప్రాధాన్యత, మూడోది భార్యకి ప్రాధాన్యత, నాలుగోది పిల్లలకు ప్రాధాన్యత. ఈ క్రమం ఎక్కడ కూడా పైకి కిందకి అవ్వకూడదు. దేవుని కంటే మన పిల్లలు ఎక్కువ కాదు, దేవుని కంటే నీ భార్య ఎక్కువ కాదు, దేవుని కంటే నీ భర్త ఎక్కువ కాదు. ఎవరమైనా కానీ ఫస్ట్ ప్రాధాన్యత దేవుడు, తర్వాత భర్త, మూడవదిగా భార్య, నాలుగవదిగా పిల్లలు. ఈ విషయాన్ని క్రమం తప్పకుండా మనము వ్యవహరించే వారికి ఉండాలి.